ఓకే. ఇప్పుడు స్లీప్ డిజార్డర్ ఉంది అనుకోండి. చాలామంది దాన్ని చెప్పుకోవడానికి అంటే దాన్ని ఒక ప్రాబ్లమ్‌గా ఐడెంటిఫై చేయడం పెద్ద కష్టమైతే, ఇంకోటి చెప్పుకొని ట్రీట్మెంట్ తీసుకోవడం గూడా అదేదో సిగ్గుపడే విషయంలాగా ఆలోచిస్తున్నారు. అలాగా మీ దగ్గర పేషెంట్‌లు బిహేవ్ చేస్తారా? చాలా మంది ఉంటారండి. అండ్ ఎమోషనల్ ఇష్యూస్ చాలా ఉంటాయి. అంటే మేమసలు ఓహ్! స్లీప్ సెంటర్ స్టార్ట్ చేసేటప్పుడు ఎంతసేపు వి థాట్ డయాగ్నోసిస్ సరిగ్గా లేదనో, ట్రీట్మెంట్ సరిగ్గా లేదనో, ఈ డాట్స్‌ని కనెక్ట్ చేయడానికే మేము ట్రై చేసాం. హ్మ్. బట్ వి నెవర్ రియలైజ్డ్ ఇంత ఎమోషనల్ ట్రామా అండ్ ట్రిగ్గర్ ఉంటదని మేము రియలైజ్ అవ్వలేదు. ఎందుకంటే నేను లంగ్ క్యాన్సర్ పేషెంట్స్‌ని చూసేటప్పుడు క్యాన్సర్ రిలేటెడ్ చాలా ఫీల్ అవ్వడం, బాధపడడం ఇలాంటివన్నీ డయాగ్నోసిస్ మేము చెప్పినప్పుడు ఏడవడము, ఇలాంటివన్నీ చూస్తుంటాం. కానీ నిద్ర సమస్యతోనున్న వాళ్ళు అంతలా ఫీల్ అవుతారని మాకు తెలీదు ముందు. ఇప్పుడు కొన్నిసార్లు కొందరు ఆడవాళ్ళు ఎస్పెషల్లీ వాళ్ళు రిసెప్షన్‌కి కాల్ చేసినప్పుడైనా, మేము పర్సనల్‌గా వచ్చి డాక్టర్‌ని కలుస్తాం. డాక్టర్‌ని కలిసినప్పుడు మేము చెప్పేది కాన్ఫిడెన్షియల్‌గా ఉంటది కదా! ఇలా అడుగుతుంటారు. నిద్రకి ఎందుకు అంత కాన్ఫిడెన్షియాలిటీ ఏముంటది అని అనుకునేది నేను ఫస్ట్. బట్ వాళ్ళు ఎలాంటి సమస్యలు చెప్తారంటే ఇప్పుడు హస్బెండ్ అండ్ వైఫ్ టుగెదర్ మాట్లాడిన తర్వాత మళ్ళీ ఓన్లీ వైఫ్‌తోని మాట్లాడేటప్పుడు హస్బెండ్‌ని బయటికి పంపించినప్పుడు నాకు నిద్ర పట్టట్లేదని నేను మా హస్బెండ్ అప్పుడప్పుడు చూస్తాను. బాగా ఎప్పుడైనా డ్రింక్ చేసి వచ్చి పడుకుంటే బాగా మంచి నిద్రపోతారు. ఫుల్ మత్తులో ఉంటారు. హ్మ్. అట్లా మత్తు నాకు కావాలి అని చెప్పి నేను కొన్నిసార్లు ఒక బాటిల్ తెచ్చుకొని కబోర్డ్‌లో దాసిపెట్టుకొని నేను తీసుకోవడం జరుగుతది. నాకిష్టముండి గాదు. కానీ దాంతోనైనా నాకు నిద్రొస్తదేమో అని నేను అనుకుంటాను. యెస్. ఒక్కొక్కసారి మా హస్బెండ్ అది చూసి నా మీద సీరియస్ అవ్వడము, నీకిట్లాంటి చెడు అలవాట్లున్నాయని అనడము. హ్మ్. సో, ఇదంతా జరిగింది. పోనీ నాకిట్లా నిద్ర సమస్యలున్నాయి అని నేను మా పేరెంట్స్‌తోనో, ఈవెన్ మా మదర్‌తోనో, నా హస్బెండ్‌తోనో నేను చెప్పినప్పుడు, "నీకేమైంది? అన్నీ చేస్తున్నాం గదా! ఇంట్లోనే ఉంటున్నావు గదా! తిని కూర్చోవడమే గదా! అయినా గానీ నీకేదో ఒక సమస్య అంటావేంటి? నువ్వన్నీ ఏదో పిచ్చి పిచ్చి ఆలోచనలు చేస్తున్నావు. అందుకే నీకు నిద్రొస్తలేదు. మంచిగా తిని హాయిగుండడానికి ఏంటి?" సో, ఈదర్ ఇలాంటి కామెంట్స్ వాళ్ళు వినాల్సొస్తది. సో దట్ వాళ్ళు కంప్రెస్ చేసుకుంటున్నారు యాహ్! అదంతా. టోటల్‌గా వాళ్ళేం జేస్తారంటే, అబ్బో! ఇది చెప్తే నన్నిలా అంటారేమో అని చెప్పి చెప్పకపోవడం. ఆల్కహాల్ లాంటివి వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోయినా వాళ్ళు తీసుకొని సొసైటీలో బ్లేమ్ అవ్వడం, లేదా హస్బెండ్ ఆర్ ఇంట్లో బ్లేమ్ అవ్వడం, ఇలాంటివి గూడా చాలా బాధాకరంగుంటాయి.